ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. డిసెంబరు 25 మాస ఫలితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది, కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, విద్యాపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఏ విధంగా ఉన్నాయి, వివాహాలు ఏ విధంగా నడుస్తాయి, అన్ని విధాలుగా మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వారి గురించి. మకర రాశి వారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు ఈ మకర రాశి వారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కుటుంబంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందదాయకంగా ఉండగలుగుతారు ఈ మకర రాశి వారు. అవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే వీళ్ళు చేయాలి. అనవసరమైన ప్రయాణాలు చేయవద్దు. దానివల్ల నష్టపోతారు. ధన నష్టం కూడా కలుగుతుంది. ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది డైజెస్టివ్ పరంగా కానీ, తర్వాత ఉదర సంబంధించినటువంటి వ్యాధుల వల్ల కానీ కొంత ఇబ్బంది పడగలుగుతారు. అది ఏ విధంగా ఇబ్బంది పడతారు? సరి అయిన సమయానికి సరి అయిన ఆహారం తీసుకోకపోవడం వల్ల మీకు ఇటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్యం పాలు కాకుండా సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా సరే, మీరు సరి అయిన టైంకి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సరి అయిన సమయానికి భోజనం తీసుకోండి. గోధుమలు నానబెట్టినవి ఆవుకి తినిపించండి. అలా తినిపించడం వల్ల సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది. మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మొదటి 6 రోజుల్లో ఆగిపోయిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. ఒక గృహ నిర్మాణాన్ని చేసుకుంటున్నారు. ఆ గృహ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు ఆ గృహ నిర్మాణాన్ని తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు. గృహ ప్రవేశం కూడా చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు. అలాగే హెల్ప్ చేస్తాను, అది చేస్తాను, డబ్బు సహాయం చేస్తాను మీకు అని చెప్పి మీకు నిక్ ఆఫ్ ది మూమెంట్లోకి వచ్చినాక ఆ డబ్బు సహాయం నాకు అందలేదు అని చెప్పి తప్పుకుంటారు. దానివల్ల చాలా గిలగిల కొట్టుకుంటారు. ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మీరు ప్రతివాడిని ఆలోచించి నమ్మండి. ఏదో గుడ్డిగా నమ్మద్దు, దెబ్బతింటారు. మీకు రావాల్సిన ధనం ఉందా, అది తప్పకుండా మీ చేతికి వస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. రావడం కోసం ఏం చేయాలో కూడా నేను పరిహారాలు చెప్తాను. వస్తులాభం కలుగుతుంది. మంచి వెహికల్స్ కొనుక్కుంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటారు. అన్ని రకాలుగా మీకు ఉన్న కోరికల్ని తీర్చుకునేటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది. దృఢ సంకల్పంతో, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు సాగండి. మీరు చేయలేని పని అంటూ ఉండదు. కొన్ని అవమానాలు మీకు కలుగుతాయి, అయినా పట్టించుకోకండి. మీరు ముందు వెళుతున్నప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా మిమ్మల్ని అంటూ ఉంటారు. కానీ మీ ఆత్మస్థైర్యంతో మీరు అనుకున్నటువంటి గోల్ చేరడానికే ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా విజయం సాధించినాక అందరు క్లాప్స్ కొడతారు, మిమ్మల్ని అనుసరిస్తారు. మీ కుటుంబంలో చికాకులన్నీ తిరిగిపోతాయి. మీరు నిమ్మకాయతోటి ఒక దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించండి. 5 ఒత్తులేసి నూనె వేసి వెలిగించండి. దానివల్ల మీకు కొంత బలం చేకూరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల నుంచి మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. జనాల్లో ఆకర్షింపగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని చూసి అనుకరిస్తారు జనాలంతా. అలాగే ప్రయాణాలలో కొంచెం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మీరు నైటు పూట అంటే రాత్రి సమయాల్లో ప్రయాణాలు చెయ్యకండి. మీకు కొన్ని ప్రమాదాలు తెలియకుండా జరిగేటువంటి. కాబట్టి ఇంకొకటి, రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఇతర ప్రయాణాల్లో కానీ మీ విలువైన వస్తువులు కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి విలువైన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. బంగారు వస్తువులు, సెల్ ఫోన్లు, మిగతా వస్తువుల మీద కొంచెం
శ్రద్ధ పెట్టండి. మీరు అశ్రద్ధ వల్ల మీకు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. అది కాకుండా విద్యార్థులకి ఈ మాసంలో విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సరైన సమయంలో వీసాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా అనుకోకుండా మీకు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. స్నేహితుల వలన, బంధువుల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటుంటాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు చివరి వారంలో. మీరు అమెరికాలో, ఇతర దేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సరి అయిన సమయంలో గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇతర దేశాల్లో వ్యాపారం చేస్తున్న వారు సూపర్ మార్కెట్లు పెట్టాలనే ఆలోచన ఉన్నవారికి కూడా సూపర్ మార్కెట్లు పెడతారు. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో ఉన్నవారు కూడా ప్రేమ వ్యవహారాల్లో ప్రేమలో పడి వివాహం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్లుగా ప్రయత్నం చేసేవారికి డైరెక్టర్ అవకాశం వచ్చేటువంటి సూచనలు, నటులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఇది కాకుండా మీకు రావలసినటువంటి డబ్బు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళారంగంలో ఉన్న వారికి సత్కార్యాలు, సన్మార్గాలు అన్నీ వచ్చేటటువంటి మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వారికి కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం డబ్బు ఇచ్చి మటుకు మోసపోకండి. ఆ డబ్బు తిరిగి రాదు, ఇటు ఉద్యోగం రాదు. వ్యక్తిని నమ్మి డబ్బు ఇచ్చారా తిరిగి రాదు. మీ పని చేసుకున్నాక డబ్బు ఇచ్చుకోండి, తప్పకుండా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే, మీకున్నటువంటి గ్రహాల యొక్క దోషాలు పోవాలనుకుంటే అద్భుతమైనటువంటి గ్రహాల ఆయిల్స్ నా దగ్గరనే సంప్రదించండి. మీకు తప్పకుండా నేను సహకరిస్తాను. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీకున్న దోషాలను తొలగించుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః అనే అమ్మవారి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోండి. మీకు శక్తి కొలది బీదవారికి శనివారం రోజున నల్లటి గొంగళి కప్పండి, గోవుకి గ్రాసాన్ని తినిపించండి, పేదవారికి అన్నదానం చేయండి. మీకు వీలైతే శివుడికి నమ్మక చెమకాలతోటి రుద్రాభిషేకం చేసుకోండి. నవగ్రహాలని ప్రదక్షిణం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు గ్రహాల యొక్క ఉధృతం మీ మీద నుంచి కొంత మటుకు తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.